ఫైల్ నెంబర్ B/B/1351/2/2021-1 నుంచి లగాయతు 2021-2 2021-3 2011-3 వీళ్ళకి మ్యుటేషన్ చేసింది మీ ప్రభుత్వంలో అవునా కాదా? ప్రతిదీ మీడియా మిత్రులకు కూడా నేను డాక్యుమెంట్ ఇస్తాను. ఇది మీ ప్రభుత్వంలో మ్యుటేషన్ చేస్తే, ఇది మీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ జరిగితే ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏమిటి సంబంధం? అంతేకాదు ఈ డ్రామాలరావు గారు ఈ అబద్ధాలరావు గారు ఎంత పచ్చి అబద్ధాలు ఆడుతున్నారో మీకు చెప్తా. మీరందరూ తెలుసు, ఇది 10/2/2021 గూగుల్ మ్యాప్. ఇది గూగుల్ మ్యాప్ 10/2/2021. ఇక్కడ అప్పటికి ఏమీ ఏర్పాటు చేయలే, ఏ రేకులు పెట్టలే, ఏ రోడ్లు వేయలే. అదే రకంగా 5/12/2021 ఇదిగోండి, ఈ గూగుల్ మ్యాప్ లో ఆ కలర్ తో కొన్ని ప్రాంతాల్లో మొదలు పెట్టాడు. దీంట్లో మొదలు పెట్టాడు రేకులు కట్టడం, రోడ్లు వేయటం. 5/12/2021 ఇప్పుడు నేను చూపించే ప్రతిదీ మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఇది నేనేం మ్యానిపులేట్ చేసేది కాదు. ఇది నా అధికారులు, నా ప్రభుత్వము నాకు తయారు చేసి ఇచ్చింది కాదు. అదే రకంగా 5/1/2022 ఇదిగోండి 90% ఆ కలర్ తో ఉండి రోడ్లు ఫార్మేషన్ చేసింది. 90% గూగుల్లో మీకు కనిపిస్తుంది ఈ పిక్చరు. 22 అదే రకంగా అక్కడ 95% పెట్టాడు. 17/11/2022 ఇది ఫుల్ ప్లెడ్జ్ లో కలర్ తో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని 2022 11వ నెలలో పూర్తిగా మీ టైంలో షీట్లు పెట్టి దానికి ఇన్నర్ సైడ్ లో పూర్తిగా రోడ్లు వేసింది మీ ప్రభుత్వంలో కాదా? ఎవరున్నారండి అధికారంలో ఆనాడు? అబద్ధాలరావు గారు, డ్రామాలరావు గారు. 2022 నవంబర్ 17 అధికారంలో నీ దొరపాలనే ఉంది కదా. ఇది నేను తయారు చేసింది కాదు కదా. ఇలా ప్రతి మ్యాప్ లో కంటిన్యూషన్ గా ఈ ప్రభుత్వం వచ్చే నాటి వరకు ఒక 5 మ్యాపులు తెప్పించి పెట్టాను. ప్రతి మ్యాప్ లో ఈ 373 ఎకరాల 22 కుంటలకి నీ దొరల పాలనలోనే పూర్తిగా రేకులు పెట్టించింది మీరు. దాన్ని ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నిందలు మోపుతావా? ఎవరేశారు రేకులు? రిజిస్ట్రేషన్ ఎవరి టైంలో జరిగింది? మ్యుటేషన్ ఎవరి టైంలో జరిగింది? ఇంకొక విచిత్రం చెప్తా. మీ మీద వాళ్ళు
నాలా చేయమంటే మేము చేయనన్నాం. ఈ నాలా చేయనందుకు మేము కోర్టుకు పోయారు. కోర్టుకు పోయిన దాని మీద మేము కొట్లాడామంటున్నాడు. కోర్టుకు ఎప్పుడు పోయారయా? రెండు 2022లో ఎస్ఎల్పి నెంబర్ అంటే వీళ్ళు చేయటం లేదని వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయారు. ఎస్ఎల్పి నెంబర్ 15/4/15 15/4/15 ఎస్ఎల్పి నెంబర్ 2022లో వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే ఆ ఎస్ఎల్పికి 22లో పోతే నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు దానికి కౌంటర్ వేయలే. నీ ప్రభుత్వం ఉన్నంత కాలం కూడా నువ్వు కౌంటర్ వేయలే దానికి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17/3/2025 గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెవెన్యూలో ఏ కేసులు ఏ కోర్టులో పెండింగ్ ఉంటున్నాయని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దీని మీద ప్రభుత్వ పక్షాన పూర్తిగా కౌంటరు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసింది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలము, దీన్ని నాలా చేయలేము అని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేమేశాం. నువ్వు వేయలేదే, వేసింది మేము. కౌంటర్ వేసి దీని మీద కొట్లాడుతుంది మేము. ఇది ఎట్లుంటే మరొక విచిత్రం. ఇది గుమ్మస్తా పేపర్, గుమ్మస్తా తెలంగాణ. ఇది గుమ్మస్తా తెలంగాణ. ఈ గుమ్మస్తా తెలంగాణ ఏ హృదయం అంటే శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మది. శకుని మామ ఆత్మ ఈ గుమ్మస్తా తెలంగాణలో కొట్లాడుతుంటది. ఈ గుమ్మస్తా తెలంగాణలో హెడ్లైన్ ఏంటో చూసారా? ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ. ఈ జాగీర్లోకి మెగా ఎంట్రీ అని గుమ్మస్తా తెలంగాణలో బ్యానర్ ఐటమ్ రాస్తాడు. రాసి మూడో రోజు, ఈ ఐటమ్ రాసిన మూడో రోజే మళ్ళీ బ్యానర్ ఐటమ్ పొంగిలేటి ఈ స్థలం కబ్జా. మొదటి రోజు మెగా కబ్జా అని రాస్తావు, మూడో రోజు పొంగులేటి కబ్జా అని రాస్తావు. దీంట్లో ఆంతర్యం ఏంటి? నాకు తెలిసి ఈ మెగా ఆత్మ, ఈ శకుని ఆత్మ, ఈ శకుని పార్టీకి ఈ మెగా ఏం చేసిందో మీకు తెలియంది కాదు. అయితే ఈ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం దిగిపోయి ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా ఈ ల్యాండ్ని చేసుకుంటే వారికి ఉన్న డీల్స్ ఏవైతే ఏవో అనేది బ్యానర్ ఐటమ్ వేసిన రెండో రోజు ఈ గుమ్మస్తా పేపరు శకుని కొడుకు అబద్ధాలు రావు ఈ మెగా అధినేత రహస్యంగా కలుసుకున్నారు. కలుసుకొని నీ వాటా నీకొస్తది, నీ వాటా నీకొస్తది, నీకిచ్చేది నీకు ఇస్తామని సెటిల్ అయిన తర్వాత దాన్ని తిప్పి ఈ ప్రభుత్వం మీద, ఈ మంత్రి మీద నింద మోపుతాడు. మరి ఈయన రోల్ ఏంటి? అబద్ధాలు రావు రోల్ అంటే ఈ అబద్ధాలు రోల్ ఏంటాయా అంటే
శకున మామ వాళ్ళ కుటుంబమే దీన్ని షేర్ చేసుకుంటే మరి నా పరిస్థితి ఏంటి అన్నది అబద్ధాలరావు రంగంలోకి వస్తాడు. ఈ అబద్ధాలరావు రంగంలోకి వచ్చి దీని మీద సైన్యాన్ని వేసుకొని వానర సైన్యాన్ని ఈ ల్యాండ్ ఈ 373 ఎకరాలు ఈ ప్రభుత్వం 7,000 కోట్లు 7,000 కోట్లు మింగింది అంటాడు. అంటే అసలు ఈ నాదరగల్ ల్యాండ్కి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత జాబితాలో 22A ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉన్నదా అంటే యాజ్ ఇట్ ఈస్ గా ఉంది. ఈ ప్రభుత్వం ఏం మార్చలే. ఒక పులి స్టాప్ కామా ఎక్కడన్నా పెట్టామంటే ఏమీ పెట్టలే. లేదు మేమేమన్నా దాన్ని క్లియర్ చేసామా అంటే ఏమీ చెయ్యలే. మరి అంతా ఎట్లా ఊహించి నువ్వు చేస్తున్నావు? నీ భాగోతం ఎక్కడ బయటపడుద్దు అని, ఈ 10 సంవత్సరాల్లో చేసే నీ భాగోతం ఎక్కడ బయటకు వస్తుందోనని రోజుకొక అబద్ధం కల్పించుకొని ఈ ప్రజల మధ్య తిరగటమే తప్ప దీంట్లో అసత్యం ఎంతుందో సత్యం ఎంతుందో ఇప్పుడు నేను చూపించిన ఆధారాల ప్రకారం ఈ అబద్ధాలు రావు, డ్రామాలు రావు. ఏదో అధిపతి శకుని మామ సమాధానం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే నీకు కమిషన్ వచ్చేంత వరకు మీ ప్రభుత్వంలో మీ కుటుంబానికి సంబంధించిన ఆస్తుల పంపకాలకు సంబంధించిన విషయాలు వచ్చేంత వరకు, అవి పరిష్కరించుకునేంత వరకు డ్రామాలు రావు, అబద్ధాలు రావు. శకుని కూతురికి కూడా ఇవ్వాల్సిన వాటాలు ఇయ్యరు. ఆమె కూడా అనేక ఆరోపణలు చేసింది అబద్ధాలు రావు మీద. ఏ ఒక్క ఆరోపణలకైనా ఈ అబద్ధాలు రావు సమాధానం చెప్తుండా? కాళేశ్వరం దగ్గర ఎత్తుకుంది. డైరీలు ఏదైతే ఫామ్ ఉందో వారి డైరీ గురించి ఎత్తుకుంది. ల్యాండ్ ఎక్విజిషన్ చేసిన అనేక భూముల్లో మళ్ళా తిరిగి ఎలా కబ్జా చేసిందో ఎత్తుకుంది. ఏ ఒక్కటైనా సమాధానం చెప్పిండా ఆ శకునమామ కూతురికి? నేను అడిగిన ప్రశ్నలు కాదు ఇవన్నీ, నేనేసే ప్రశ్నలు కాదు. అంటే ఈ నాదరగుల్ ల్యాండ్కు సంబంధించిన దాంట్లో ప్రతిదీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. రిజిస్ట్రేషన్ జరిగింది 2014 నీ ప్రభుత్వంలో, 2016లో బుటిషన్ చేసింది నీ ప్రభుత్వంలో, SLP 2022లో వేస్తే కనీసం కౌంటర్ కూడా నువ్వు వేయకపోతే 2025 ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి కౌంటర్ వేసి ఇది ప్రభుత్వం భూమిని కొట్లాడుతుంది. మేము 2021 నుంచి 2022 చివరి వరకు దాని చుట్టూ రేకులు పెట్టించి చుట్టూ రేట్ పెంచింది నీ టైంలో. మరి ఈ ప్రభుత్వానికి ఏమి సంబంధం? ఎందుకు ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల్ని, నన్ను, ఇంకొకరిని ఎందుకు లాగుతున్నావు? ఇంకొక విచిత్రమైన ఆరోపణలు చేస్తున్న దీంట్లో నా కొడుకు హర్షారెడ్డి గురించి చెప్తాడు. దీంట్లో పార్ట్నర్ అంటాడు. ఏ 3 కంపెనీలు అయితే ఈనాడు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేస్తున్నాయో, ఏది ఈ భూమి మాదని క్లెయిమ్ చేస్తున్నాయో ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో నా పెళ్ళం కానీ, నా కొడుకు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీల్లో ఉంటే ఛాలెంజ్ అబద్ధాలు రావు. ఏదో మ్యాటర్ తీసుకొచ్చి, ఎక్కడదో అవుట్డేటెడ్ కేసు తీసుకొచ్చి ఆ అవుట్డేటెడ్ కేసుని ఇదిగో అని ఒక అబద్ధాన్ని పేపర్ చూపించినట్టు చిత్రీకరించొద్దు, ఖబర్దార్ అని ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను.